హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం చెన్నైకి సంబంధించిన వెబ్సైట్లో ఉన్నాం. సో కొన్ని జోన్స్ ఈ వీడియో చేసే టైంకే కొన్ని జోన్స్కి సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేసేసారు. అంటే కట్ ఆఫ్స్ కానీ ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారు ఇక్కడ మీరు చూడొచ్చండి. కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ CBT2, అలాగే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ సంబంధించిన లిస్టు అండ్ దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి మనం చూద్దాం. అండ్ ఈ వీడియో చేసే టైంకి ఇంకా సికింద్రాబాద్ జోన్ అయితే రాలేదు. బట్ మీకు కొన్ని జోన్స్ మెయిన్గా చెన్నై కానీ బెంగళూరు కానీ లేకపోతే తిరువనంతపురం ముంబై అయితే రిలీజ్ అయిపోయినాయి. ఒకవేళ సికింద్రాబాద్ వచ్చిన వెంటనే నేను మన టెలిగ్రామ్ ఛానల్లోను అలాగే ఇక్కడ కింద పిన్ కామెంట్స్లో కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. వెంటనే మీరు జాయిన్ అయిపోయి ఉండండి, అక్కడ మీకు అర్థమవుద్ది. అండ్ అదేవిధంగా ఇంకా స్కోర్ కార్డ్స్ చెక్ చేసుకోవడానికి కూడా ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదన్నమాట. సో మనం స్కోర్ కార్డ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది మీకు ఇందాక చూపించిన చెన్నైకి సంబంధించిన PDF కట్ ఆఫ్స్ చూడొచ్చు మీరు. కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ 1, 2, 3 ఈ 1, 2, 3 ఏంటి అంటే మీకు పోస్ట్ వైజ్ ఇచ్చారు కదా. సో కేటగిరీ 1 వచ్చేటప్పటికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, కేటగిరీ 2 వచ్చేటప్పటికి స్టేషన్ మాస్టర్, అలా అనమాట. సో మీరు ఏ జాబ్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అది క్రాస్ చేస్తేనే మీరు ఆ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో అలా చూసుకోవాలి. అండ్ మీకు చెన్నైకి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ కేటగిరీకి వచ్చేటప్పటికి 76 ఉంది, అలాగే సెకండ్ కేటగిరీకి 79 అండ్ థర్డ్ కేటగిరీ 76, ఫోర్త్ 71, ఫిఫ్త్ వచ్చేటప్పటికి 70. అంటే మినిమం లీస్ట్గా మనం చూసుకుంటే కట్ ఆఫ్ 70 దాటిన వాళ్ళు పాస్ అయ్యారు. ఓకే, అయితే ఇది మనకి రా మార్క్స్ కాదనమాట, నార్మలైజ్డ్ మార్క్స్. ఓకేనా, ఎందుకంటే కొంతమంది 65 ఆ రౌండ్లో కూడా పాస్ అయ్యామని చెప్తున్నారు, కొంతమంది 70+ వచ్చిన వాళ్ళు కూడా పాస్ అవ్వలేదని చెప్తున్నారు అనమాట. సో నార్మలైజేషన్ అయితే ఇక్కడ మనకి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఫర్దర్గా మీకు ఒకసారి మీ రిజల్ట్స్ చూసుకున్న తర్వాత కింద అప్డేట్ చేయండి మీ రా స్కోర్ ఎంత, అలాగే మీకు నార్మలైజేషన్లో ఎంత పెరిగింది ఏ జోన్ అన్నది కనుక అప్డేట్ చేస్తే అసలు నార్మలైజేషన్ ఎలా వర్క్ అయింది ఏంటి అని మనకు అర్థమవుతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు అనమాట. యూఆర్, SCకి సంబంధించి ST, OBC, అలాగే EWS వీటిని ఎక్స్ సర్వీస్ మెన్ మొత్తం కట్ ఆఫ్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు యూఆర్కి అలాగే OBCకి చూసుకుంటే ఒక 2 మార్క్స్ వరకు డిఫరెన్స్ వచ్చింది, అలాగే OBC నుంచి SCకి వచ్చేటప్పటికి కొంచెం ఒక 7 మార్క్స్ వరకు, అలాగే ఇక్కడ మనకు ఒక 6 మార్క్స్ వరకు SC నుంచి STకి అంత డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. సో మెయిన్గా ఇక్కడ మనకి లీస్ట్ దేనికి వచ్చింది, 5th కేటగిరీకి అయితే వచ్చిందనమాట. ఓకే, సో 5th కేటగిరీ అంటే ఏంటి, మీకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి అయితే తక్కువ కట్ ఆఫ్ అయితే వచ్చింది ఉన్న వాటిల్లో. ఓకే, అండ్ అలాగే ఎక్కువ కట్ ఆఫ్ దేనికి వచ్చింది, సెకండ్ స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మీరు ఇక్కడ పోస్ట్ చూడవచ్చు, ఇక్కడ పోస్ట్ ఉన్న దాన్ని బట్టి కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ టోటల్ పోస్ట్ చూస్తే 436 ఉన్నాయి చెన్నై జోన్కి. సో అప్పుడు మనకి 15 టైమ్స్ తీసుకుంటారు కాబట్టి టోటల్ ఎంతమందిని తీసుకుంటారు, టోటల్ మీకు 436 × 15 అంటే అరౌండ్ 6540 మెంబర్స్ దగ్గరగా అయితే తీసుకుంటారన్నమాట. సో ఇప్పుడు మనం చెన్నై బోర్డుకి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ 6546 అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఆ విధంగా అయితే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మీకు రోల్ నెంబర్స్ కనిపిస్తాయి. ఓకే, ఆ PDFలో మీ రోల్ నెంబర్ ఉందా లేదా, అయితే మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో దానిలో చెక్ చేసుకోండి, ఉంటే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. ఓకే, ఇక్కడ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ లైన్ ఒకటి ఉంది. సో ఈ నోటీసులో మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ లైన్ ఇచ్చోండి, ద సెకండ్ స్టేజ్ CBT for the posts under CN05/2024 for provisionally qualified candidates is tentatively scheduled on థర్డ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో అయితే ఎగ్జామ్ జరగబోతుంది. సో అంటే మనకి చూసుకున్నట్టయితే నవంబర్లో గ్రూప్ D అన్నారు, ఇప్పుడైతే మళ్ళీ కోర్టు కేసు వల్ల దానికి పోస్ట్పోన్ అవ్వింది. బట్ కానీ మనకి దానికంటే ముందే ఈ NTPCకి సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇప్పుడు మనం సెప్టెంబర్లో ఉన్నాం, సెప్టెంబర్ 19th కాబట్టి ఇంకా మనకి పెద్ద టైం అయితే లేదనమాట. సో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీకు రిజల్ట్ వచ్చినా రాకపోయినా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి అని. ఎందుకంటే ఇందుకే మీకు ఎగ్జామ్ చూసారా, జస్ట్ ఇంకా మీకు అక్టోబర్ 3rd వీక్లోనే ఉంటుంది అంటున్నారు. అంటే మీకు ఆల్మోస్ట్ 1 మంత్ కూడా లేదు. సో ఇంత తక్కువ టైంలో మీరు మొత్తం మళ్ళీ రివైజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో అందుకే ముందు నుంచి మీరు టచ్లో ఉండాలి, ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఎనీవేస్ అయిపోయింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఇప్పటిదాకా చేయని వాళ్ళైనా కూడా మీరు కనుక క్వాలిఫై అయితే డెఫినెట్గా ఎఫర్ట్ అయితే పెట్టండి, మీరు డెఫినెట్గా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సైట్ ఒకసారి అయితే రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఒకవేళ మనకి రిజల్ట్ వచ్చినా కూడా ఈ సైట్
చాలా అంటే అందరూ చాలామంది ట్రై చేస్తుంటారు కాబట్టి ఎప్పుడూ కూడా మనకి కొంచెం ఓపెనింగ్ అంటే సర్వర్ ఇష్యూస్ వల్ల ఓపెన్ అవ్వదు. ఒకటి ఫస్ట్ ఇష్యూ. సెకండ్ది కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తుంటారు ఎక్కువగా మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ఎప్పుడు కూడా. సో కొంచెం మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడే మీకు ఒక 2-3 అవర్స్లో కానీ లేదా నైట్ లోపు కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఎక్కువ కంగారు పడద్దు, రిలీజ్ అయితే అవుతుంది మోస్ట్లీ మనకి ఈ రోజు నైట్ లోపు. ఓకేనా. అలాగే మీకు బెంగళూరుకి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా వచ్చేసినాయి. బెంగళూరు చూసుకున్నట్టయితే కూడా యూఆర్కి ఫస్ట్ది 76, సెకండ్ స్టేషన్ మాస్టర్ వచ్చేటప్పటికి 72, అలాగే థర్డ్ది 67, అలాగే ఫోర్త్ది 68. సో బాగా 67 వరకు కూడా వెళ్ళింది మనకి బెంగళూరు జోన్కి సంబంధించిన కట్ ఆఫ్ లీస్ట్ చూసుకుంటే. ఓకే. సో ఒకవేళ ఇదే విధంగా మనకి సికింద్రాబాద్ రాగానే నేను అప్డేట్ చేస్తాను. అండ్ మీరు ప్రిపేర్ ఎక్కడి నుంచి అవ్వాలి అంటే మీరు కనుక సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఎన్టీబీసీ అనే కాదు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, దేనికైనా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. రైల్వేకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కావాలన్నా దొరుకుతుంది, లేదా ఫిజిక్స్ కానీ లేకపోతే కెమిస్ట్రీ కానీ ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కానీ ఇలాంటివి దొరుకుతాయి. అలాగే ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్లో దొరుకుతాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా యూజ్ చేసుకోండి. చాలా చాలా నామినల్ ప్రైసెస్, తక్కువ ప్రైస్లో మీకు క్లాసెస్ అయితే దొరుకుతాయి. డెఫినెట్గా మీకు ఉపయోగపడే కంటెంట్ అయితే ఉంటుంది అనమాట. అందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ రకమైన కంటెంట్, ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే దొరుకుతుంది. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. డెమోస్ అవి ఉంటాయి, చూడండి. ఓకే. జనరల్ సైన్స్ సంబంధించి ఫుల్గా, లేకపోతే ఏఎల్పికి సంబంధించి, టెక్నీషియన్ సంబంధించి ఇవన్నీ దొరుకుతాయి. ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి అప్డేట్స్ ఏమైనా ఉంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అనుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఐడి అండ్ లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అలాగే ఫర్దర్గా రైల్వే గ్రూప్ డి విషయంలో కోర్టు నిన్న స్టే ఇచ్చింది కదా, దాని గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరైతే గ్రూప్ డికి రాస్తున్నారో. అలాగే నేను మంత్లీ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనం జూలై వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు అప్డేట్ అవ్వకపోయినా రేపైనా ఆగస్ట్ అయితే మీకు అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా 1 by 1 మనం ఫ్రీగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని సెలెక్టివ్గా నేను అక్కడైతే కవర్ చేస్తున్నాను. 200 MCQs దాకా ప్రతి నెల. అండ్ ఫ్రీగా దానికి సంబంధించిన పీడిఎఫ్ మీరు ప్రింట్ కూడా తీసుకుని మన యాప్ ద్వారా, అంటే మన యాప్లో మీకు ఆ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకుని చదువుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే అక్కడ దాని మీద టెస్టులు కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్. అండ్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్, ఆ వీడియో క్లాసెస్ అన్నీ నేను మీకు ఇప్పుడు ప్లేలిస్ట్ ఇస్తాను, చూడడం వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అలాగే ఈ కోర్టు కేసుకి సంబంధించిన వీడియో కూడా ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మీ స్కోర్స్ అండ్ తర్వాత మీ రా స్కోర్స్ లేకపోతే నార్మలైజ్ స్కోర్స్ ఒకసారి కింద అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.